హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం iQOO Z9s అలాగే iQOO Z9s Pro ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఎస్ అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్ని తీసుకొచ్చినట్టుగైతే వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఆ బడ్జెట్లో స్టూడెంట్స్ ఏం చూస్తారు? పర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరా, ఈ మూడు అనేది చూస్తారు, అలాగే బ్యాటరీ. కాబట్టి ఆ బడ్జెట్లో అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ బడ్జెట్లో అక్కడ బెస్ట్ ఫోన్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఒకసారి అయితే చూద్దాము. నా వరకు కూడా Z9s Pro అయితే కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ అయితే మనం Z9s ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 21 ఆగస్ట్ 2024 అయితే లాంచ్ చేశారు. ఓకేనా? ఇక ఫస్ట్ Z9s ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB 12GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సోనీ IMX882 సెన్సార్తో అయితే వస్తుంది అనమాట. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. ఓకేనా? ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ 14 మీద వస్తుంది. కలర్ వైజ్ 14 మీద వస్తుంది. IP64 రేటింగ్ ఉంది. USB Type-C తోనైతే ఈ మొబైల్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ఒకసారి చూడండి, 7.49 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. వెయిట్ చూసుకున్నట్టయితే మట్టే అనే కలర్, టైటానియం మట్టే అనే కలర్ ఉంది కదా, అది చూసుకున్నట్టయితే 180 grams ఉంటుంది. నేను ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే అన్ని చెప్పిన. దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుందాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 19,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 23,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ మీకు అడిషనల్ గా డిస్కౌంట్ కూడా ఇస్తారు అనమాట. HDFC ICICI బ్యాంక్స్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ మీద వచ్చేసి 2000 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి అనమాట. ఇక దీనికి అప్ టు 6 months నో కాస్ట్ EMI కూడా ఉంది. అలా పర్చేజ్ చేయాలనుకుంటే అలా కూడా పర్చేజ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ సేల్కి వచ్చేసి ఆగస్టు 29th వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ అనేది కొనుక్కునే వాళ్ళు ఉంటే iQOO ఇండియా వెబ్సైట్ అలాగే అమెజాన్లో అయితే మీరు కొనుక్కోవచ్చు. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం iQOO Z9s Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ సేమ్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్రైట్నెస్ లెవెల్స్ పెరుగుతాయి తప్ప అంతకు మించి తేడా అయితే ఏముండదు అనమాట. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటాయి. ఆ మొబైల్ అయినా ఈ మొబైల్ అయినా గుర్తుపెట్టుకోండి, 3D కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తున్నాయట. అంటే 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేలో, అవి కూడా ఫుల్ హెచ్డీ డిస్ప్లేలే రెండు మొబైల్స్ కూడా. ఓకేనా? ఇది వచ్చేసి 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక ప్రాసెసర్ చూసుకుంటే ఇక్కడ చేంజ్ అయిపోద్ది అనమాట. Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. 8GB 12GB ర్యామ్లు ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న మార్పులు చేశారు, పెద్దగా అయితే మార్పులు అయితే ఏం లేవు అనమాట. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సేమ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కూడా మెయిన్ కెమెరా వచ్చేసి సేమ్ అనమాట. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఇది సోనీ సెన్సారు. ఇక్కడ చేంజ్ అయ్యిద్ది అనమాట. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. అడిషనల్ ఫీచర్స్ అన్ని సేమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దానికి దీనికి సో తేడా ఉన్నాయైతే నేను చెప్తా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనికి వచ్చేసిందంటే 3D వ్యాపర్ కూలింగ్ లిక్విడ్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది దీనికి అడిషనల్గా. అలాగే థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.49 mm థిక్నెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వైట్ కలర్ వచ్చేసి 185 grams ఉంటుంది. ఆరెంజ్ కలర్ వచ్చేసి 190 grams ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 26,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,999 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అంటే దగ్గర 29,000 రూపాయలు.
ఇక్కడ మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. 3000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. సేమ్ కార్డ్స్ అనమాట, హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ కార్డ్స్ యూజ్ చేయొచ్చు, డెబిట్స్ అండ్ క్రెడిట్. మీ దగ్గర ఏమైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసినా కూడా ఒకవేళ కార్డ్స్ లేకపోతే మీకు అక్కడ కూడా 3000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందంట. దీన్ని కూడా అప్ టు 6 months నో కాస్ట్ ఈఎంఐ ద్వారా అయితే దీన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ మొబైల్ సేల్కి వచ్చేసి రేపే వస్తుంది, అంటే ఆగస్ట్ 23కి అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. ఇక గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అమెజాన్ అలాగే ఐక్యూ ఇండియా వెబ్సైట్లో అయితే మీరు కొనుక్కోవచ్చు. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి.